ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన చెప్పండి? దీనుల ప్రార్థన. దీన మనస్సు కలిగినటువంటి వారి ప్రార్థన వింటాడు. మీకు దీన మనస్సు కలిగి బ్రతకడం ఇష్టమేనా? హల్లెలూయా. దీనులంటే ఎలా ఉంటారు? దీనులు పాపం చేయరా? వినాలి జాగ్రత్తగా. మీకు దీనులు ఎలా ఉంటారో ఒక మాట చెబుతాను. దీనుడు అంటే ఎవడు దీనుడై నలిగిన మనసుతో దేవుని భయభక్తులు కలిగి వణుకుచూ ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో భయపడి బ్రతుకుతాడో వాని యందు దేవుడు దృష్టి ఉంచుతాడట. దీన మనసు కలిగి వణకాలి. దేవుడంటే భయపడాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు తప్ప నేను ఏమీ చేయలేను, ఆయన చేస్తేనే నేను ఏదైనా సాధించగలను కానీ, ఆయన సహాయం ఉంటేనే నేను బ్రతికి బట్టకట్టగలను కానీ, ఆయన ఉంటే తప్ప నేను అడుగు వేయలేను, నా చేత కాదనుకునేటువంటి వాడు దీన మనసు గలవాడు. మీకు అర్థమవుతుందా? దీనికి ఉదాహరణలు 2-3 విషయాలు చెప్తాను. ఏమిటంటే, మీరు లూకా సువార్త 18వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఒక దీన మనసు కలిగిన పాపిష్టి మనుషుడు కనిపిస్తాడు. ఒక పాపి కనిపిస్తాడు. అమ్మా ఏనండి జాగ్రత్తగా. ఇక్కడ మీకు అందరికీ తెలిసిన వాక్యమే కనుక మీరు తర్వాత చదువుకోండి. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, వీళ్ళిద్దరు కలిసి దేవాలయమునకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకడు సరాసరి ముందుకు గర్భాలయంలోనికి వచ్చాడు, గర్భగుడిలోనికి వచ్చాడు. ముందుకు వచ్చేసాడు. ఇక్కడికి ఇది గర్భగుడి, నేను నిల్చున్న స్థలం గర్భగుడి అనుకుందాం. ఈ ముందుకు వచ్చేసాడు, సరాసరి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి దాని దగ్గర మోకరించాడు. మోకరించి, ప్రభువా నేను వారమునకు 2 మార్లు ఉపవాసముంటాను, మరి నేను అన్నిటిల్లో చివరికి సోపులో కూడా 10వ భాగం తీస్తాను, నేను ఎంతో నీతి కలిగి భక్తి కలిగి పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నాను, ఎవడికి నేను ఎలాంటి అన్యాయం చేసేవాడిని కాదు, నా వెనకున్నటువంటి ఆ యొక్క పాపి అయిన సుంకర్ లాంటి వాడిని నేను కానందుకు మీకు స్తోత్రం అని ప్రార్థన చేశాడు. చాలామంది ఇలాగే ప్రార్థన చేస్తుంటారు, చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు అర్థం కానిటువంటి వారు. ఏమిటంటే, నేను చాలా మంచివాడిని ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నాను నాయన, ఎంత భక్తుడినో, నేను ఎంత పరిచర్య చేస్తున్నానో, నేను అసలు ఎంత చేశానో, ఎన్ని డబ్బులు ప్రభువుకి ఇచ్చానో, పాస్టర్ గారికి కానుకిచ్చానో, వాళ్ళు ఇచ్చినవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తుంటారు. దేవుడు ఏమిచ్చాడో గుర్తు చేసుకోవడానికి బదులు దేవుడికి వీళ్ళేమిచ్చారో అది గుర్తు చేస్తారు. ఈరి ఎడల దేవుడు ఏమి చేశాడో గుర్తు చేసి కృతజ్ఞతలు చెప్పడానికి బదులు వీరు దేవుని కొరకు ఏమి చేశారో, మనుషుల కొరకు ఏమి చేశారో ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంటారు దేవుడికి. ఆయనకి తెలియనట్టు వీళ్ళకి తెలిసినట్టు. భలే డిఫరెంట్ రకరకాలైన మనుషులు ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కానీ ప్రత్యుత్తరం అయితే ఇవ్వలా, జవాబు ఇవ్వడానికి ఆయనకు మనసు రాలా. ఇంకొకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అక్కడ నుండి ఆ పరిగెత్తుకుంటూ వచ్చి మొట్టమొదటిసారి చర్చికి వచ్చాడేమో, ఎందుకంటే అతను సుంకరు కదా. అతను వచ్చి ఆ లాస్ట్లో మోకరించాడు. ఎందుకంటే, ప్రభువా నేను లోపలికి గర్భాలయంలోనికి రావడానికి నేను అంత అర్హుడిని కాదు నాయనా అని అక్కడ మోకరించి ఇంకొక మాట కూడా వాడాడు. ఓ తండ్రి, నువ్వు ఆకాశమందు ఉన్నావు కాబట్టి ఆకాశము వైపుకు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యము సరిపోవటంలా. ఎందుకంటే నేను ఎంత మంచోడిని కాదో నాకు తెలుసు, చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను, నాకు మంచి లేదు, నాలో ఏ మంచి లేదు. మంచివాడిని అనుకోవడానికి నా దగ్గర ఏమీ కనిపించటం లేదు. నా సామర్థ్యం, నా యొక్క ఏమీ కనిపించట్లేదు నాయనా.
నీ వైపు చూడ్డానికైతే నాకు ధైర్యం సరిపోవటం లేదు. దయచేసి నేను ఎవరినో తెలుసా ప్రభువా, పాపినైన నన్ను కరుణించవా తండ్రి అని ప్రాధేయపడ్డాడు. ఎంత మంచి ప్రార్థన అండి, స్తోత్రం చెప్పాలి. ఇప్పటికీ నా గురించి నేను ఆలోచిస్తే ఏ సామర్థ్యం కనిపించదు, ఏ మంచితనం కనిపించదు. దేవుని మంచితనం ముందు, దేవుని యొక్క ప్రేమ ముందు నేను ప్రేమ కలిగిన వాడిని చెప్పుకోవడానికి అసలు ఇంతవరకు ధైర్యం రావట్లేదు. నిజంగా నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, దేవుని యొక్క మంచితనం ముందు నేను మంచివాడిని చెప్పుకోవడానికి ధైర్యం సరిపోవటం లేదు. మీరు వినండి జాగ్రత్తగా. ఎందుకంటే మన తలంపులు ప్రతి క్షణం ఆ సముద్రంలో అలలు ఊగినట్టు ఊగుతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. ఇందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఓ నీచమైన మనుషులు మనం. అసలు మంచోళ్ళం కాదు. కొన్నిసార్లు మంచివారినేమో చెడ్డవారు అనుకుంటాం, చెడ్డవారినేమో మంచోళ్ళు అనుకొని పొగుడుతాం. ఎదవనోరండి ఇది. కొంతమందిని భలే అపార్థం చేసుకుంటాం, మోసపోతుంటాం. పశ్చాత్తాపడితే ఏం సుఖం? మనం ఊహించుకొని మంచివారిని చెడ్డనుకొని, చెడ్డవారిని మంచి అనుకొని మాట్లాడేస్తాం. నోరులో నుంచి బయటికి వెళ్ళిన మాటకు లెక్కప్ప చెప్పాల్సి ఉంది. ప్రతిదానికి మాటకు లెక్కప్ప చెప్పాలి కదా. వదిలిన బాణం, జారిన మాట, అంతే కదా. సముద్రంలో పడిన నీరు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీలుంటుందా? ఉండదు కదా. చాలాసార్లు నీతిమంతులని, పరిశుద్ధులని, గొప్ప దైవ సేవకులను కూడా ఈ ఎదవ నోరు జారిద్ది కొన్నిసార్లు. నేను పాస్టర్ గారిని నోరు జారాను, అపార్థం చేసుకున్నా. మరలా తెలిసింది నాకు. వెంటనే ఛార్జీ పెట్టుకొని వెళ్ళి, ఆయనకి తెలీదు నేను నోరు జారిన మాట, తెలిసి నోరు జారిన విషయం. ఛార్జీ పెట్టుకొని వెళ్ళి 100 కిలోమీటర్లు వెళ్ళి ఆయన 2 చేతులు పట్టుకొని నేను క్షమాపణ అడిగాను. ఎందుకు బ్రదర్, అయ్యో నన్నెందుకు మీరు ఇంత పెద్ద సేవకులు అంటున్నాడు ఆయన. నేను ఏమన్నానంటే, నేను నోరు జారిన సంగతి మీకు తెలియదు సార్, నేను జారాను, నన్ను క్షమించమని అడిగాను నేను. ఆయన కళ్ళము నీళ్ళు పెట్టుకుని నన్ను కౌగిలించుకున్నాడు. ఆయనకేం మనసు ఉందో నాకు తెలియదు, స్తోత్రం చెప్ప. నా మనసులో ఉన్నది నాకు అప్పుడు నెమ్మది వచ్చింది, అప్పుడు ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే మనం మనుషులం. కొన్నిసార్లు మనం గొప్పవారం అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, నాకు భక్తుడు అనుకుంటాం, గొప్ప నా ఇంత మేధావి లేడనుకుంటాం, నా ఇంత మంచివాడు లేడనుకుంటాం. అదే మనల్ని చాలాసార్లు తగ్గిస్తుంది దేవుని దగ్గర. దేవుని యొక్క ఆయన్ని చేరుకోవడానికి అడ్డుబండ అదే అవుతుంది. ఆయనతో సహవాసానికి అడ్డుబండ ఇదే అవుతుంది. మన భక్తిని నమ్ముకొని, మన యొక్క మంచితనాన్ని నమ్ముకొని భ్రష్టులమైపోయే పరిస్థితులు కొన్నిసార్లు వస్తున్నాయి. ఆ మనుషుడు ఏమన్నాడో తెలుసా? తండ్రి, నా మంచితనము కాదు, నీ కృప వలనే నాకు రక్షణ, నా పాపమునకు క్షమాపణ దయచేయమని అడిగాడు. 14వ వాక్యములు ఏముందంటే, ఇతను మంచోడు కాదని ప్రభువు చెప్పలేదు, కానీ ఇతని కంటే అతడు నీతిమంతుడై తిరిగి వెళ్ళాడన్నాడు. చూసారు ఈ ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో. మనము ఎదిగే కొలది ఒదిగుండడు ఎంత మంచిదో, దీన మనసు కలిగి ప్రార్థించుకోవడం ఎంత మంచిదో. మనం మనుషుల దగ్గర గొప్ప చేయాలనుకున్నట్లుగానే దేవుడి దగ్గర కూడా చాలాసార్లు గొప్పగా కనిపించాలనుకుంటాం. మనుషుల దగ్గర మన యొక్క డాంబికం పనిచేస్తుంది, కానీ దేవుని దగ్గర మన డాంబికాలు పనిచేయవు కదా. దేవుని దగ్గర ఉన్నపాటుని వెళ్ళాలి, మన స్థితిగతులు ఏంటో చెప్పుకోవాలి. మనం ఎవరమో మనకు తెలుసు, దేవుడికి తెలుసు కదా. మనం ఎవరమో తెలీదా? దేవుడికి తెలీదా? మనం ఎంత మంచివారమో నీకు తెలుసు, నాకు తెలుసు. మనల్ని మనం మోసం చేసుకోకుండా దీన మనసు కలిగి దేవుని దగ్గరికి వెళ్తే వారి మొర్రని, వారికి ప్రార్థనకి ప్రత్యుత్తరము దేవుడిస్తాడు.